అన్ని లైన్గా ఉన్నాయి. ప్రసాద్ చక్కెర పొంగలు, పొటాటో కర్రీ, రైసు, వెనకే వాటరు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. చూడండి ఎదురుగా కోనేరు గోపురం. ఖాళీగా ఉంది ఈరోజు కాణిపాకం అంతా. కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు గ్రీన్కి వచ్చింది చూడు. క్యాప్చర్ ఫ్లో. ఈరోజు మనం కపిల్ తీర్థం దగ్గర ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఇస్కాన్కి వెళ్తాం. ఇస్కాన్ తర్వాత కాణిపాకం, తర్వాత శ్రీకాళహస్తి. నెక్స్ట్ వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇంకా గోవిందరాజు టెంపుల్కి వెళ్తాం. ఇదంతా సింగిల్ వ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా లెంత్ ఉండొచ్చు, ప్లీజ్ యాక్సెప్ట్. శ్రీ కపిలేశ్వర స్వామివారి టెంపుల్. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 5 AM ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 9 PM కల్లా క్లోజ్ చేస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ సీజన్ బట్టి వేరీ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ టెంపుల్ హిస్టరీకి వచ్చేటప్పటికి పురాణాల ప్రకారం కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేశారని, దానికి మెచ్చి శివుడు స్వయంభూ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు. అందుకే ఈ టెంపుల్ని కపిలేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు. నెక్స్ట్ లోపలికి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఈ గ్రీనరీని మెయింటైన్ చేయడం కానీ ఇదంతా చాలా బాగా అనిపించింది. టాప్ నొచ్చి దానిపైన ఓం నమ శివాయ అని చెప్పి అంతా రాయటం కానీ చాలా బాగుంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల నేమ్స్ ఇంకా ఇమేజెస్తో డిస్ప్లే చేశారు. ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలైన సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కేదార్నాథ్, భీమశంకర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, వైద్యనాథ్, నాగేశ్వర్, రామనాథ్ స్వామి మరియు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలు నేమ్స్ ఇంకా ఇమేజెస్తో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు. లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుని దాని తర్వాత రైట్ సైడ్లో ఉన్న కపిలేశ్వర స్వామిని దర్శనం కోసం భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఆత్మకి శుద్ధి కలుగుతుందని మరియు దైవ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. మనకి ఎదురుగా ఉన్న కొండపై నుంచి వాటర్ పడుతుంటే అలా వచ్చి పుష్కరిణిలో చేరుతుంటే చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతగా లేదు, బట్ లైట్గా వాటర్ అయితే తక్కువగా పడుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా నేను లేట్ చేయకుండా శ్రీ కపిలేశ్వర స్వామి వారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం. మీరు లోపలికి వెళ్ళడానికి ఫ్రీ దర్శనం ఉంటుంది, లేదా 5 రూపీస్ టికెట్ ఉంటుంది. ఏదైనా మీ ఇష్టం. మాకైతే వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మేము ఫ్రీ లైన్లోనే వెళ్ళిపోయాం. నెక్స్ట్ మీరు రిటర్న్లో వచ్చేటప్పుడు శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే లోపల వచ్చేసి నాగదేవతలు, కామాక్షి అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కోటిలింగేశ్వర స్వామి, శ్రీ అగస్త్య స్వామి వారిని మీరు లోపల దర్శించుకోవచ్చు. కపిల తీర్థం కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం మనం, దారిలో టిఫిన్ చేసి. ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం. టైం 7:37. హరే కృష్ణ హరే కృష్ణ. లేకుండా లోపలికి అయితే వెళ్ళిపోద్దాం. కపిల్ తీర్థం నుంచి ఇస్కాన్ టెంపుల్ కి డిస్టెన్స్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్. మీరైతే అక్కడ వరకు వస్తే ఖచ్చితంగా తిరుమలలో దర్శనానికి ముందు ఏమైనా టైం ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా విజిట్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేటప్పటికి మార్నింగ్ 7:30 AM నుంచి ఈవినింగ్ 8:30 PM వరకు ఉంటుంది. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు బుక్స్, ఇంకా చేతికి కట్టుకోవడానికి తాళ్ళు, ఇంకా ప్రసాదం ఇవంతా కూడా బయట అమ్ముతున్నారు. నేను చెన్నైలో వెళ్ళినప్పుడు పర్వాలేదు, ఫొటోస్ వీడియోస్ అవి తీయచ్చు, పర్వాలేదు. ఇక్కడైతే అస్సలు ఒప్పుకోవట్లే. టెంపుల్ కంప్లీటెడ్. ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాం. ఇక్కడ కనబడుతుందా టెంపుల్ లాగా? అదే దాని పక్కన రాజుగారి కోట, రాణిగారి కోట రెండు ఉంటాయి. ఈ పక్క ఉండేది రాణిగారి కోట, అదేమో రాజుగారి కోట అనమాట. ఇక్కడ నుంచి పై దాకా వెళ్ళేటి అంట గుర్రాలు. అప్పుడు ఆ పైన చూడండి ఒక గుడి, ఆ 2 రాళ్ళ మధ్యలో అక్కడ లాగం చూడండి. అక్కడ సెక్యూరిటీ ఉండేవాళ్ళు అంట, చూసేవాళ్ళు భటులు. చూడండి దానిపైన గుర్రాలు వెళ్ళేటి అంట. గుర్రాలు వెళ్ళి అటు తిరుక్కొని అటు పైకి పోయేటి. ఇక్కడ చూడండి కోట గోడ, గుర్రాలు వెళ్ళడానికి. ఇదే గోడే కదా పై దాకా ఉండేది.
మీకు ఇండికేషన్కి ఏంటంటే మీరు అలా వెళ్తున్నప్పుడే హైవేలో లెఫ్ట్ సైడ్లో మీకు విఘ్నేశ్వరుడు బొమ్మ కనిపిస్తుంది, అదిగోండి ఆ ఫ్లెక్స్ లాగా. అలా అక్కడి నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే కాణిపాకం ఊర్లోకి వెళ్తారు. కేమ్ టు కాణిపాకం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మధ్యలో టీ బ్రేక్తో కలిపి 1.5 hours పూజా స్థలం. శ్రీపాద హోటల్స్. లోపలికి ఎలా వెళ్ళాలంట? గణేష్ భవన్. హోటల్ గణేష్ భవన్. ఇప్పుడే బిజినెస్ చూడడానికి వచ్చాను, ఎలా ఉందో మొత్తం బ్రాంచెస్ అని విజిట్ చేయడానికి వచ్చాను. బాగా జరుగుతుందంటవా? కానీ సడన్ సర్ప్రైజ్ అనమాట. చెకింగ్, క్వాలిటీ చెకింగ్ అని చేస్తాను ఇప్పుడు. అంటే ముందే చెప్పలేదు వస్తున్నట్టు, చెప్తే అరేంజ్మెంట్ అన్నీ కూడా హై లెవెల్లో ఉంటాయని చెప్పేసి నేను. ఓకే. క్లాక్ రూమ్. ఎన్ని షాపులు, మొత్తం ఇవన్నీ షాపులే. ఇంకా దర్శనానికి అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటా. శ్రీ సిద్ధి వినాయక జలప్రసాదం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. చూడండి ఎదురుగా కోనేరు గోపురం. ఖాళీగా ఉంది ఈరోజు కాణిపాకం అంతా. మీకు మొత్తం కనిపిస్తుందని 0.5x పెట్టి వ్యూ చూపిస్తున్నా. ఇదిగోండి 1x. బయట ఫొటోస్ అవి తెస్తున్నారు, 100 రూపీస్ అంట ఫ్యామిలీ ఫోటో. ఇక్కడికి వచ్చేటప్పటికి 150 రూపీస్ దర్శనమ్స్ ఉన్నాయి, అలాగే 100 రూపీస్ దర్శనమ్స్ ఉన్నాయి. 150 రూపీస్ దర్శనం వచ్చేసి అంత క్రౌడెడ్ ఏం లేదు. 100 రూపీస్ అయితే మొత్తానికే ఫ్రీగా ఉంది. ఉచిత దర్శనంకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. స్వామివారి నిజరూప దర్శనం టైమింగ్స్ ఇవి. ఇలా ఈ లోపల నుంచి ఇలా రైట్ సైడ్కి ఇదంతా వచ్చేది ఏంటంటే ఇది వే టు ఫ్రీ దర్శనం. ఇదంతా ఫ్రీ దర్శనంకి వెళ్ళడానికి ఇంకో ఇటు నుంచి ఇలా పైకి వెళ్ళాలి. నువ్వు క్రౌడ్ చూస్తారా? టాప్ నాచ్ హెవీ క్రౌడ్ ఉన్నారు. ఆ మొత్తం లోపలంతా క్రౌడే. ఉచిత దర్శనానికే వెళ్తున్నాం. ఉచిత దర్శనం. ఎస్, దేర్ యూ గో. చూసారా ఎన్ని లైన్స్ ఉన్నాయో? అరౌండ్ ఒక 6 to 8 లైన్స్ ఉన్నాయి. ఉచిత దర్శనం అంటే మరి మాత్రం క్రౌడ్ అయితే ఉంటారు కదా, ఇంకా వీళ్ళతో పాటు మెల్లగా వెళ్ళిపోవడమే మనం కూడా. చూసారా క్రౌడ్ మొత్తం? నెక్స్ట్ మీరు ఒకవేళ మొబైల్ ఫోన్స్ అవి మర్చిపోయి లైన్లోకి తీసుకొచ్చేస్తే ఇక్కడ మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇచ్చేసిన తర్వాత దర్శనంకి వెళ్ళాలి. దర్శనం అయితే అయిపోయింది. ఉచిత దర్శనంలో వెళ్ళడానికి అరౌండ్ 1 hour అయితే పట్టింది. కానీ ఇది ఏదైతే ఉందో ఈ బయటది పెయింట్ వేసింది శుభ్రంగా. దీనిపైన నడితే ఏం కాళ్ళకి ఏమి మంటలేదు, వేడిగా రావట్లేదు. వీటి పైన నడితే ప్యాక్ అవుతున్నాయి. ఇంకో దీనిపైన నడచ్చు. బాగుంది. దీనిపైన కూడా ఎంతో కొంత కాలుతుంది, కానీ బయట దానిపైన కాలట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు దర్శనం అయిపోయి బయటకు వచ్చే టైంలోనే మీకు రైట్ సైడ్లో ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఏ ప్రసాదం కావాలి అనేది నీట్గా డిస్ప్లే చేసి ఉంచారు, ఏ కాస్ట్ ఎంత అనేది మీరు వెళ్ళి తీసుకోవడం. మీరు ఇంతకుముందు చూసినట్టు ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ప్రసాదమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే లడ్డు తీసుకున్నాం. లడ్డు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. శ్రీ సిద్ధి వినాయక దర్శనం అయిపోయింది. ప్రసాదం కూడా తీసుకున్నాం. ఇంకొప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? శ్రీకాళహస్తి వెళ్తాం. ఇక్కడ నుంచి 2 hours. ఓం నమః శివాయ. తలుపు తీయండి బాబోయ్, తలుపు తీయండి బాబోయ్. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి శ్రీకాళహస్తి వెళ్ళిపోతున్నాం. ఎన్నో వీడియోస్ చూశాను, వెంకటేశ్వర స్వామి యొక్క ఫేస్ ఇలా కనిపిస్తుంది కొండలపైన అంటే. ఫైనల్లీ లైవ్లో అయితే చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. కాణిపాకం నుంచి శ్రీకాళహస్తి వస్తున్నప్పుడు చూసా. ఇప్పుడు నేను చెప్పబోయే యొక్క విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. శ్రీకాళహస్తి యొక్క టెంపుల్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది పంచభూత లింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి పొందినది. శ్రీకాళహస్తి వాయులింగంని రిప్రజెంట్ చేస్తుంది కదా. టెంపుల్ గర్భగుడిలో గాలి లేకుండా ఉన్నా కూడా దీపం నిరంతరం కదులుతూనే ఉంటుంది. దీన్ని వాయుతత్వం యొక్క ప్రత్యేక లక్షణంగా భక్తులు భావిస్తారు. శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పురాణాల ప్రకారం ఒక స్పైడర్ శ్రీ, ఒక స్నేక్ కళ మరియు ఒక ఎలిఫెంట్ హస్తి లార్డ్ శివాని చాలా భక్తితో పూజించేవి. స్పైడర్ తన వలతో శివలింగాన్ని రక్షించేది. స్నేక్ తన మణిని సమర్పించేది. ఎలిఫెంట్ ప్రతిరోజు నీరుతో లింగానికి అభిషేకం చేసేది. వాళ్ళ భక్తిని చూసి ఆ పరమశివుడు ప్రసన్నమయ్యి వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శ్రీకాళహస్తి అనే 3 పేర్లను కలిపి ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని నమ్మకం. ఈ టెంపుల్ రాహుకేతు పూజలకి చాలా ఫేమస్. చాలామంది భక్తులు దోష నివారణ కోసం ఎక్కడెక్కడి నుంచో ఈ శ్రీకాళహస్తి టెంపుల్కి వచ్చి రాహుకేతు పూజలను చేస్తారు. కాణిపాకంలో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి అరౌండ్ 1:15 అయింది. దర్శనం అయిపోయింది, చాలా బాగుంది. 500 రూపీస్ దర్శనం అరౌండ్ 1.5 hours అయిపోయింది. బాదమికి అక్కడ ఇల్లు అమ్ముతున్నారా?
దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు అన్నదానం కోసం వెళ్తున్నాం మనం. అన్నదానం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి, ఎంతమంది వెయిటింగ్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి లైన్లో. గోవిందరాజుల టెంపుల్కా? గోవిందరాజుల టెంపుల్కి కానీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి కానీ. ఇంకా శ్రీకాళహస్తి టెంపుల్ పక్కన చుట్టుపక్కల ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. నెక్స్ట్ ఇవి ఎవరైతే నడవలేకుండా ఉన్నారో వాళ్ళకి. అక్కడ దూరంగా మీకు లెఫ్ట్ సైడ్లో వైట్గా కనిపిస్తుంది కదా, ఆ కనిపించేదంతా తిరుపతి ఎయిర్పోర్ట్. ఎస్, ఫైనల్లీ మనం అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకొప్పుడు లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లోనే మీకు మొబైల్ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ పెట్టేయడానికి కౌంటర్స్ ఉంటాయి, అక్కడే పెట్టేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా దర్శనానికి వచ్చే వాళ్ళే. ఇంకెక్కడతోనే మీకు మొబైల్ ఫోన్స్ అన్నీ స్టాప్ అయిపోతే ముందుకు తీసుకెళ్ళడానికి లేదు. మీదే ఉచిత దర్శనం అయితే కొద్దిగా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోవాలి. అదే 50 రూపీస్ దర్శనం కానీ 200 కానీ అయితే రైట్ సైడ్లో మీకు బిల్డింగ్ ఉంటుంది, అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫోన్స్ అసలు లోపల వరకు అలౌ లేదు, అక్కడ ఎవరే ఇచ్చేయాలంటున్నారు. సో అసలు తేవడానికి అవ్వట్లేదు. ఇప్పుడు కూడా నేను ఫోన్ పెట్టకుండా ముందుకు వచ్చి పుష్కరిణి వీడియో తీసి చూపిద్దాం మీకు అని చెప్పి వస్తున్నా. తిరుమల దర్శనం చేసే భక్తులు పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటేనే యాత్ర పూర్తయినట్టు భావిస్తారు. దర్శనానికి ఇంకో ఇటు నుంచి వెళ్ళాలి. దర్శనం అయిపోయిన వాళ్ళు అటు నుంచి వస్తున్నారు. మేమైతే 50 రూపీస్ దర్శనంకి వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళిపోదాం. వెళ్ళొచ్చాక మళ్ళీ కలుద్దాం. బాయ్. పద్మావతి అమ్మవారి టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. ఎంత ఎన్ని ఫ్లేవర్లు బాబు, ఎన్ని ఎన్ని మొత్తం 6 ఎంత? 390 రూపీస్. ఎస్, పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు గోవిందరాజుల టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చెప్పులు లేవు, కాళ్ళు కాలుతున్నాయి ఫుల్. ఇంక ఈరోజు మొత్తం అలవాటు అయిపోయిందిలే. రథం దగ్గర ఏదో వర్క్ జరుగుతుంది, ఒకసారి రథం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం గుడి లోపలికి అయితే వెళ్ళాలి. ఎదురుగా గోపురం కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎదురుగా ఈ హట్స్ పైన ఉండేవి అడ్డంగా ఉన్నాయి, మీరు కొద్దిగా ముందుకెళ్తే చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో చాలా షాప్స్ ఉంటాయి, టాయ్స్కి సంబంధించినవి కానీ ఇంకా దేవుడికి సంబంధించిన ఫ్రేమ్స్ కానీ చాలా అయితే ఉంటాయి. మీకు ఏం కావాలన్నా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మార్నింగ్ 5 AM టు ఈవినింగ్ 9 PM వరకు అయితే టెంపుల్ తెరిచి ఉంటుంది. నెక్స్ట్ టెంపుల్ లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అయిన తర్వాత క్రెయిన్స్ ఇదంతా చూసి ఏంటి ఇక్కడ రినోవేషన్ ఏమైనా జరుగుతుందా అని అడిగితే బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా, దానికి సంబంధించిన రినోవేషన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఈ టెంపుల్కి పక్కనే శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం ఇంకా శ్రీ చక్ర తల్వార్ సన్నిధి కూడా ఉంటుంది. ఐ థింక్ ఈ బోర్డు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్రీ గోవిందరాజ స్వామి వారికి ఏ టైంలో ఏం చేస్తారనేది అది కొన్ని టైమింగ్స్ ప్రకారం అక్కడ ఉంది. సుప్రభాతం ఇంకా ఏకాంత సేవ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అనేది. నెక్స్ట్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా గోపురం, మనం అలానే దర్శనానికి అయితే వెళ్ళాలి. అంతకన్నా ముందు మీరు ఏదైనా మొబైల్ ఫోన్స్ తీసుకొస్తే ఆ రైట్ సైడ్లో 3 కౌంటర్స్ ఉంటాయి, అక్కడైతే మీరు ఇచ్చేసి మనం ఇంకా వెంటనే దర్శనంకి వెళ్ళిపోవచ్చు. మొబైల్ ఫోన్స్ అయితే అస్సలు ఎలా లేదు, లోపలికి వెళ్ళే ముందు కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. దర్శనం అయితే అయిపోయింది, వచ్చేసాం. ఎస్, నైట్ అయ్యాక మధ్యలో లైట్లు వేసారు చూసారా, ఫుల్ ఇంకా ఇది క్రౌడెడ్ ఏరియా అయిపోయింది. ఇదంతా ఫొటోస్ కోసం దీనికి కలర్స్ చేంజ్ అవుతున్నాయా? కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు గ్రీన్కి వచ్చింది చూడు. ఎస్, ఎల్లో అయింది, ఇప్పుడు గోల్డ్ అయింది. గోల్డ్ మంది వస్తున్నారు తెలుసా ఇంకా దర్శనానికి. ఇప్పుడు టైం చూస్తే 6:30 అయింది, చాలా మంది వస్తున్నారు దర్శనానికి. ఇంకా గోవిందరాజుల టెంపుల్ కంప్లీటెడ్. టైం 6:34 అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ నించుంటే కాళ్ళు కాలిపోతున్నాయి. నా కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, అసలు ఈ నాయో కాదో కూడా తెలియదు నాకు. ఈ కాళ్ళు ఎవ్వరికీ లేవు, మొత్తం కాలిపోతున్నాడు చూడండి. కాలు ఒకటి ఎత్తి పెట్టుకున్నాడు. అలిసిపోతే ఎక్కడ కూర్చోవడానికన్నా తయారవుతాం మనం. అమ్మా, ఇది
ఇది ఏంటో కూడా తెలియదు. ఇక్కడ కూర్చోవచ్చా కూర్చోకూడదా కూడా నాకు తెలియదు. ఇదిగోండి రోడ్ ఇది, అంతే. అమ్మా ఐఎమ్ డన్. ఈ మొత్తం ట్రిప్ మొత్తం తిరుమల కొండపై నుంచి కింద ఉన్న టెంపుల్స్ అన్నీ ఇన్నోవా వెహికల్లో అయితే తిరిగాం. మనోడు మంచిగా ఎక్కడ కంగారు పెట్టకుండా అడిగిన చోటల్లా ఆపుతూ తీసుకొచ్చాడు. ఇదేమీ ప్రమోషన్ కాదు, చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే. మీకు నచ్చితే ట్రావెల్ చేయండి. యూ క్యాన్ ప్లాన్ యువర్ ఎంటైర్ డే ఫ్రమ్ తిరుమల టు ఆల్ దీస్ టెంపుల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను చెప్పిన టైమింగ్స్ కొన్ని వ్యారీ అవ్వచ్చు డ్యూ టు రష్ బట్టి. తీయడానికి విత్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ గ్యాదరింగ్ ఆల్ ద ఇన్ఫో అండ్ ప్లేసింగ్ ఇన్ ద వన్ వీడియో ఈజ్ ఏ టఫ్ థింగ్, బట్ ఐ మేడ్ ఇట్ ఫర్ యూ. నెక్స్ట్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించిన, ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నా, లేదా ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ మీరు నాకు చెప్పాలనుకున్నా చెప్పండి. మై కమెంట్ బాక్స్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.